డబ్బులు ఇస్తే సుఖం పంచేటటువంటి స్త్రీలు లోకంలో ఉన్నారు. డబ్బులు ఇవ్వకుండా సుఖ సౌఖ్యాలతో ప్రేమను పంచేది భార్య ఒక్కటేనండి. భార్య ఒక్కటే. ఆ భార్యే లోకువ చాలా మందికి కదండి. తిరిగి వద్దాం. ఎక్కడికి వద్దాం? మళ్ళా అన్నమ్మ దగ్గరికే రావాలి మనం. రండి మరొకసారి 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం. చూడాలి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? హన్నా ఎందుకు ఏడుస్తున్నావు? చాలా మంది ఎల్కానా చాలా మంచోడు అనుకుంటారు కదండి. దొంగోడండి. ఈమెతో ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. పెనిన్న కాటికి వేసి రొట్టెలు ఇచ్చేస్తాడు. వీడి ఛాన్స్ బాగుంది. 2 పిల్లలు 2 పూజారు అయ్యా. చాలా మంది తమ జీవితాల్లో భార్య కళ్ళు కప్పి, ఒకటి మాత్రం వాస్తవం ప్రియులారా, ఎంత కాలం కప్పాలనో కప్పచ్చు. బిర్యానీని శుభ్రంగా వండి మంచి ఆయిల్, మంచి మటన్, ఫస్ట్ క్లాస్ రైస్, దమ్ బిర్యానీ చేసి మూత పెట్టండి. మూత పెట్టేసి పగడ్బందీగా ప్లాన్ వేసి పెట్టేయండి. నువ్వు ఎంత మూత పెట్టినా 3 రోజులు వాడుకోకుంటే బయటికి కంపోజ్ చేస్తుంది. దేవుని బిడలారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, స్త్రీమూర్తి అనబడేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసిన మన భాగములో ఒక భాగం. ఎక్కడి నుంచి చేశాడు స్త్రీని? కాళ్ళల్లో నుంచి చేశాడా? నువ్వు నా పాదాల కిందనే ఉండాలా. అరికాళ్ళలో నుంచి నన్ను తీసింది తెలుసా? అన్నికి కాళ్ళల్లోంచి తీసింది. కాళ్ళ నుంచి తీలే. ఆ ఫోన్లో తలకాయల నుంచి తీసాడా? ఇట్లా బయటకు వచ్చేసానంటే గన, అమ్మా నువ్వే తల, నువ్వు ఏం చెప్తే అదే కళ. అబ్బా, తల నుంచి తీయల. ఎక్కడ తీశాడట? ప్రక్కటెముక. ప్రక్కటెముక అండి. అంటే ఎప్పుడు పక్కన ఉండాల, సగభాగస్థురాలుగా ఉండాలి. ఏమండి, ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? సమసిపోతాయి ఒకరోజు. ఎప్పుడు అలాగే ఉండవు. కానీ బంధాలను చెడగొట్టుకోకూడదు. హన్నా చాలా కన్నీరు కార్చింది. దేవుడు ఆమె కన్నీటి ఫలితంగా ఏమిచ్చాడట? గర్భఫలము. కుమారుడు కాదు, గర్భఫలము. ఈరోజు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే పరిస్థితులు చెక్కబడతాయి ప్రియులారా. కొన్నిసార్లు మనము అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చూడండి. ఒకరోజు మేము కారులో వెళ్తా ఉన్నాము. ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే ముసలోళ్ళండి, చాలా ముసలోళ్ళు. బస్టాండ్లో భార్య ఏమో బాల్సుల బండి తోసుకుంటూ వస్తుంది. భర్త బహుశా ఏ జబ్బో తెలియదు, ఆయన కూర్చొని ఉన్నాడు, డబ్బులు అడుక్కుంటూ ఉన్నారు. తర్వాత మేము అక్కడ కారు ఒక సైడ్ పార్కింగ్ చేసేసి వాళ్ళని చూసాము. లోపలికి వెళ్ళిపోయి షాపింగ్ చేసి వచ్చాము. అది భోజనం టైం. అప్పుడు ఆ టైంలో ఎవరు లేరు బయట. అప్పుడు ఈమె బండి తోసిన ఆమె ఆయనకి ఎంత ప్రేమగా అన్నం తినిపిస్తూ అన్ని తుడుస్తూ ఉంది. తుడుస్తా అంటే ఈ ముసలోడు తక్కువ కాదు. మిందబడింది కనపరాలా అంటున్నాడు. మిందబడింది కనపరాలా అంటే నేననుకున్నాను మన పులివెందుల ఆడోళ్ళంటే గోబకేసి పడమని కొట్టి ఆయనకి మన తినిపించేది కాక వాళ్ళ మిందబడింది కనపరాలా, ఒళ్ళో పడింది కనపరాలా అంటావా నువ్వు అనిందరు మన ఊరిలో ఇంటే. మన వాళ్ళకు కారం ఎక్కువ. ఆయమంటుంది, లేదులేయా. ఎంత విధేయంగా అండి, లేదులేయా అని చెప్పేసి ఆ ఒళ్ళో బెల్లం దాన్ని తీస్తా అంటే ఈయనకుండే మొండి చేతులు, మన మాదిరి అరిచేతులు కూడా లేవు, మొండి చేతులు. ఆమె అది తుడుస్తా అంటే తోస్తా అంటే ఆమె లేదులేబ్బా అని చెప్పి ఆయనకి తినిపించి మళ్ళీ పోయి పక్కన కూర్చొని తింటాను. ఈమె నడుస్తుంది, నీ ఆట అట్లుంది బాగుంది అని. అంటే ఎంత ఓర్పండి. ఈరోజు ఇక్కడున్న వాళ్ళు చాలామంది తమ భర్తలు దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా ఓర్పు కలిగి కాపురం చేసేవాళ్ళు లేరనుకుంటున్నారా? మన దగ్గరే ఉన్నారు ప్రియులారా.
మన దగ్గరే ఉన్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నువ్వు కన్నీటితో ప్రార్థన చేశావు అనంటే గర్భఫలమే కాదు, నీ పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. చాలా ఉన్నాయండి కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడవలసి వస్తే, కానీ ఎందుకో దేవుడు ఈ విషయాలు నేను రాసుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, జీవితంలో చాలా విలువైనది కన్నీరు, అత్యంత విలువైనది దాంపత్య జీవితం అండి. మీకు తెలుసా, ప్రపంచంలో చాలా బంధాలు ఉన్నాయి. అన్నదమ్ముల బంధాలు, అక్క చెల్లెల బంధాలు, తల్లిదండ్రుల బంధాలు, పిల్లల బంధాలు చాలా ఉన్నాయి. అన్నిటిలో కల్లా పవిత్ర బంధము అన్నది ఒక్క భార్యాభర్తనే. ఆ బంధాన్ని చక్కగా నిర్వర్తించిన జీవితం దీవెనకరంగా ఉంటుందండి, చాలా దీవెనకరంగా ఉంటుంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఎవరైనా ఇంట్లో ఎన్ని మాట్లాడుతూ ఉన్నా అవన్నీ నొప్పించవండి. భర్త కౌగిట్లేకొస్తే, ఉన్నిలే వాళ్ళు అర్థం చేసుకోలేదులే, నేనంటే కదా నువ్వు బాధపడాల్సింది అని భర్త అన్నాడు అనుకోండి, అన్నిటినీ మర్చిపోతుంది. వీడే గిచ్చుతంటాడు పదే పదే, ఈ దరిద్రుడే గిచ్చుతంటాడు ఎప్పుడు, అట్టనే 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 అని. పోనీ ఈయనకేమన్నా ఒక 100 ఎకరాలు మామిడి తోట, 50 ఎకరాల సపోటా తోట ఏమన్నా ఉండి పిల్ల పుట్టించి మేము కాలు మీద కాలు వేసుకొని కూర్చుని వాళ్ళం అంటారా అంటే ఏమిలే, గట్టిగా తెడ్డుగట్టి తీసుకొని ఇసిరేస్తే పొయ్యిగట్టికి పోనే. మరి ఎందుకంత హెచ్చులు? నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరెన్నైనా మాట్లాడనివ్వండి, భర్త కౌగిలి నేనున్నాను అని ఒక భరోసా ఇస్తే మొత్తం ఈ నుంచి రాత్రి పోయి తెల్లవారేసరికి నువ్వు హైదరాబాద్కు పోయి చేరుకొని ఏం చేస్తావేమో తెలీదు. ఆడ చాలా మంచి డ్రెస్ ఉందంటే తీసుకురావాలంటే పరిగెత్తపోయి తెస్తారండి ఆడోళ్ళు. ఏంది రాత్రి అంటే అంత ఆరాటమని భర్త కోసం ఏం చేయడానికి వెనకాడరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాంటి దాంపత్య జీవితంలో భార్య కన్నీరుకు భర్తే కారణము కాకూడదు. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఉండండి మా కొట్టగాకండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. మంచిది మాది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించండి అయ్యా, వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టడం అంటే ఏంది? నిష్ఠూర పెట్టడం అంటే చిన్నతనంగా మాట్లాడడం. ఏదో ఈమెకు ఒళ్ళు సరిగా లేక, కొంతమంది ఒళ్ళు దినుసండి, వాళ్ళేమి ఇంతింత తినరు. కొంతమంది ఒళ్ళు దినుసు అంటారు, ఏం తినకపోయినా కూడా మన మాదిరి ఉంటారు. 2 మీద ఏ దుబ్బే అని అన్నామంటే ఎంత బాధపడుతుంది. ఇప్పుడు నేను తండ్రిగా బలా ఉన్నాం అంటే కన్నా మా నాన్నేలే అనింది అని అనుకుంటుంది అనుకో. భర్త సారికి దుబ్బా 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 అంటాడు. ఒరే నిన్ను ఏం చేయాలరా, నేను తిండితో వచ్చింది కదరా ఈ ఒళ్ళు, శరీర దినుసది. ఆమె పుట్టే 4 అడుగులో 5 అడుగులో పుట్టింది. ఏ పొట్టి ఐల్స్ కొనక్కరారా, గాడిది ఎత్తు అవుతుంది. లేకపోతే సన్నగా ఉందనుకోండి, అబ్బా ఇదొక కంప్లైంట్. మళ్ళా నువ్వు ఎంత తిన్నా లావేగావు. ఈయన మొత్తం అంతా పొద్దున్న నుంచి బర్గర్లు ఆ పాని నిత్యం తెచ్చి మేపుతున్నాడబ్బా లావు గారికి. ఆమె శరీర తత్వం అది, దానికి నిష్ఠూర పెట్టడం ఎందుకు? కొంతమంది మాట, నిన్ను చేసుకొని నేను ఇట్టయినా కానీ, నిన్ను చేసుకోకపోతే మోదీ మళ్ళా పెళ్లి చేసుకొని ఇంకో కారుపు కానీ వాళ్ళ కూతురిచ్చాడా నీకు? నీవే దొరకడమే నీ జీవితానికి పెద్ద గగనం. అది తెలుసు చాలా మందికి. అన్నా నిన్న మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, ముసలామె, మహాతల్లి అండి. కొంపలో రగడ పెట్టిపోరు, భలే పెద్దోళ్ళు ముసలి తక్కువలు కాదు. ఏదో మాట్లాడుతాం. ఆమె ఎందుకు వచ్చిందంటే వాళ్ళ కొడుకు చనిపోయాడు, వాళ్ళ పెళ్ళి నేనే చేసా చనిపోకముందు. నాయన సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడు, కోడలకు పెన్షన్ రావాలంటే ఆ సర్టిఫికెట్ నాయన అని వచ్చింది. సరేలేవా రాసిస్తానులే అని చెప్పేసి కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే, నీ వయసు ఎంత అనింది నన్ను. ఎంతోలే చెప్పా, వయసు ఎంత అని చెప్పి. అంతుందా నీకు అనింది. ఉంది అని అన్నా. అని మాట్లాడుతుంటే మా ఏమో ఊరుకుంటేది ఉండకోకుండా, అవ్వా ఏమి ఇప్పుడు ఆ వయసుతో అనింది. ఇప్పుడు పెళ్లి చేయొచ్చు,
సాయంత్రానికి పెళ్లి చేస్తాను ఒప్పుకుంటుంది నన్ను. సర్టిఫికెట్కి వచ్చి సర్టిఫికెట్ ఇప్పించుకోపోకుండా కొంపలో వచ్చి ఒక రగడ సాయంత్రానికి పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటే ఆమె ఎక్కడ పోదు, మా ఆయన ఎక్కడ చేసుకోలే అని చెప్పేసి కాన్ఫిడెంట్ కాబట్టి ఏమనుకోలే. కానీ చెయ్యంటే ఆమె చేయంటే నేను చేసుకుంటానా అంటే కొంతమంది ఏదో ఒక రీతిగా వచ్చేసి అట్లా రుద్దుతాంటారన్నమాట. నిష్ఠూర పెట్టాలి. అప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేమిద్దరమే కదా ఉండేది. ఏమనింది అవ్వా అని అన్నా. ఇస్తారంటలే పోయి చేసుకో అని చెప్పేసి అంటే నిన్ను చేసుకున్నట్టయింది కానీ నా లెవెల్ అని నేనంటే అది నిష్ఠూరు పెట్టడం. దేవుని ఏర్పాట్లో ఉంటాయండి కొన్ని బంధాలు. అవి మనం కావాలని కోరుకున్నవి కాదు. అవి మనం నిజంగా కావాలని కోరుకున్నవి కాదు. నిష్ఠూర పెట్టాల్సి వచ్చినప్పుడు నిన్ను చేసుకోకుంటే నీ కుటుంబం కాకుంటే అని అనకూడదు మనం. అది దేవుని ఏర్పాటులో జరిగిన కార్యాలు. నువ్వు నేను అనుకుంటే జరగవు అవి. ఎన్నో హైదరాబాదులో 3 సంవత్సరాలు ఉన్నా. హైదరాబాదులో నిత్యం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఉద్యోగ ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళు ఇంటికి పిలుచుకొచ్చి నిన్ను పర్మనెంట్ చేయించుకుంటాం మేము, నువ్వు పర్మనెంట్గా హైదరాబాద్లోనే ఉండాలా అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలా. ఒకవేళ వాళ్ళకు అందం ఉండిండొచ్చు, లేదా నువ్వు చేసుకోవాలనుకున్న వాళ్ళకు అందం ఉండిండొచ్చు. కానీ నీ మనస్సుకు తగినటువంటి గుణము వీళ్ళ దగ్గర ఉంటుందని దేవుడు ఏర్పాటు చేశాడు. సో దీన్ని బట్టి నువ్వు ప్రభువును ఘనపరచాలి. కానీ రూపాలను చూసుకొని నిష్ఠూర పెట్టుట అనేటటువంటిది మనకు తగనే తగదు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమిస్తానే ఉంటాం, వారిని నిష్ఠూర పెట్టకుడి, పెట్టద్దు. పిల్లలారా, అది ఆ మాట కొరకే నేను చదివిస్తున్నా. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువు మెచ్చుకొనదగింది. వినండి. ఎందుకో తెలుసా? వాళ్ళు జన్మనిచ్చారు. వాళ్ళ మాట వినండి. భార్యను ప్రేమించండి. కొంతమంది దౌర్భాగ్యులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో అని అంటే, ఏమిరా ఈ పొద్దు నీ భార్యను ఒకసారి కూడా ఏం కొట్టలే అని అంటే గన, అమ్మ కొట్టమంటావమ్మా, పడమని కొడతారు వచ్చి. అమ్మ కొట్టు అంటే కొట్టు, తిట్టు అంటే తిట్టు. తప్పు కదా. అమ్మ మాట వినమనింది ఎందుకు అనంటే, నీకు జన్మనిచ్చారు, మంచి ఏదో చెడేదో విను, కానీ భార్యను నిష్ఠూర పెట్టగాకు. చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడతాడండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 31 వరకు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 25 వరకు. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, ప్రతి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం. ఒకటే మాట, ఒకటే ఆలోచన. భర్తది ఒక ఆలోచన, భార్యది ఒక ఆలోచన కాదు, ఒకటే ఆలోచన. దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తున్నానండి. ఏ కుటుంబాన్నో ఉద్దేశించి కాదు, ఎవరిని మనసులో పెట్టుకొని కాదు. నా దేవుడు ఎప్పుడో చెప్పమన్నాడు. ఆయన ఎందుకో ఒక్కొక్క టైంలో ఆయన మాట్లాడతాడు. ఆ రోజు మాట్లాడినప్పుడు మీరేదో నాకు లీక్ చేశారు క్వశ్చన్ పేపర్ అనుకోమాకండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయినా కాకపోయినా నేను వీక్ కాదు, నేను స్ట్రాంగే వాక్య విషయంలో. చెప్పాల్సినప్పుడే చెప్తా. దేవుడు చెప్పన్నప్పుడు చెప్పొద్దు అన్నాడు అనుకోండి, వాళ్ళు ₹1,00,000 డబ్బులు ఇచ్చినా కూడా ఇంకేం మాట్లాడిన మౌనంగా ఉంటా, సర్దుకుపోతారు పోండి అని అంట. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నీటి ప్రార్థన వలన హోషేయ నెమ్మదిని పొందాడండి. నెమ్మదితో జీవితాన్ని ముగించాడు. కన్నీటి ప్రార్థన వలన హిజ్కియా ఆయుష్ను ఆరోగ్యమును పొందుకున్నాడు. మనకెందుకు ఇవ్వడు దేవుడు? కొన్నిసార్లు ఆయనకి ఇష్టమవుతుంది తన దగ్గరకు పిలుచుకోవడం. అప్పుడు మనం ఏం చేయలేం. నరులారా రండి అంటే ఎవరు ఏం చేయలేం, వెళ్ళాల్సిందే. కానీ అంతకుముందు మాత్రం దేవునికి కృతజ్ఞులమై కన్నీరు ప్రార్థన చేయాలి. 3వది, కన్నీటితో విత్తనాలు పట్టుకొని వెళ్తే ఎలాగ కోస్తామట ఫలాలు? సంతోషంగానండి. నా జీవితంలో ప్రభునందు ప్రియులారా, ఎవరైనా ఒక సేవకుడు వస్తే ₹100 ఉంటుంది జోబిలోండి, సేవకున్న ఒట్టి చేత పంపలేం. ఈ ₹100 ఇవ్వాలంటే మనసు చాలా కష్టం. ఎందుకంటే ఇంకొకరు
పిలిచి ఇస్తారులే అనే రోజులు కాదవి. ఇంకొకరు పిలిచి ఈరోజు కాకపోతే రేపైనా ఇస్తారులే అనే రోజులు కాదవి. ఈ 100 అయిపోతే ఎట్లా? సరే, ఈ 100 అయిపోకూడదంటే సేవకుని ఒట్టి చేతులు పంపాలన్నా? పంపలేము. కన్నీటితోనే, ప్రభువా మా ఇంటికి వచ్చిన సేవకుడు ఊరకపోకూడదు ప్రభువా, నీ చేస్తున్నావు ప్రభువా, దట్స్ ఆల్, అంతే. ఆశ్చర్యకరుడైన దేవుడు అండి. దానికి రెట్టింపులుగా దేవుడు ఇస్తూ వచ్చేవాడు. ఇచ్చేటప్పుడు కన్నీరే, ప్రభువా లేదు ప్రభువా నా దగ్గర ఇదే ప్రభువా ఉండేది అని. ఫస్ట్ నువ్వు ఇచ్చే, అంతే. సారేపతులో ఉన్నటువంటి విధవరాలే కనుక, లేదు యో పో పో పో, మస్తుగా వస్తారయ్యా పాస్టర్లు ఇంటికి, మాకుండేది ఈ పిండి ఇదే కొంచెమే నూనె అని అంటే, ఆ రోజు తిన్నాక మరుసటి రోజు 2 బాడీలు ఎత్తాలి. కానీ ఆమె మనస్సు గట్టిగా చేసుకొని కన్నీరు కార్చి ఇచ్చేసింది, అంతే. ధైర్యం తెగింపు ఇచ్చింది, అంతే. దేవుడిస్తాలే అని ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరం ప్రియులారా. దేవుడు అంతే ప్రియులారా. కొన్నిసార్లు మనం ఏడుస్తాం, కానీ ఇదే ప్రభువా ఉండేది అని, అది ఇవ్వు నేను చెప్తానంటాడు ఆయన, అంతే. అప్పుడు అది ఆ కొంచెం మనం అలాగే చేసామనుకోండి, తర్వాత ఆయన ఇంకా ఎన్ని ఆనందాలో, ఎన్ని ఆశీర్వాదాలో, ఎన్ని అద్భుతకరమైన దీవెనలో. అందుకే ఆయన అంటున్నాడు, కన్నీటితో విత్తేవారు సంతోషముతో పంట కోస్తారు. చివరిగా ఆయన అన్నాడు, కన్నీరు ప్రార్థన వలన హన్నా ఏం పొందుకుంది? గర్భఫలం. ఆమె ఏడ్చిన ప్రతిసారి భర్త వచ్చి ఏమంటున్నాడు? అమ్మా హన్నా ఏడ్చద్దమ్మా, ఏడ్చద్దు, నేనే నీ కొడుకుని అనుకో, నేనే నీ బిడ్డను అనుకో. ఎలాగుంటాయండి ఆ మాటలు, ఎంత బాగుంటాయండి. ఇప్పుడు మీకు కనపరాదండి వయసులో ఉన్నప్పుడు. ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యం వస్తా చూడండి, అప్పుడు పిల్లలు మాట వినరు, పలకరు. వారు భార్య కొంగులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయినప్పుడు వృద్ధాప్యములో సరైన తోడు, సరైన నీడ, దాంపత్య జీవితములో తిన్న ఆహారము పశువు నెమరు వేసుకున్నట్లుగా నెమరు వేసుకుంటూ జ్ఞాపకాలతో జీవించేదే భార్యాభర్తలు. లోకంలో ఎన్ని చూస్తున్నాం మనం? భర్త చనిపోయిన వెంటనే చేతిలో చేసి చచ్చిపోయిన భార్యలు ఉన్నారండి. వెంటనే భర్త చనిపోయి ఉంటాడు, వెంటనే చనిపోయిన భార్యలు ఉన్నారు. చనిపోయిన తర్వాత ఎడబాటుతో కుటుంబాన్ని సరిదిద్దుకున్న వాళ్ళు ఉన్నారు, నిలబెట్టుకున్న వారు ఉన్నారు. ఇవన్నీ కూడా దాంపత్య జీవితంలో మెలకువలు, ఎన్నో విషయాలు నేర్పించేవి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, అలాగే ఈ టీవీ ద్వారా కూడా వాక్యం వినేటటువంటి ఆత్మీయులారా, మీ భార్య కన్నీరుకు మీరు కారకులు కామాకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్య కన్నీరుకు కారణము భర్త అయితే ముందే పోతాడండి. నిజం, ముందే పోతాడు ప్రియులారా. అది మీరు చూడండి, లోకంలో చూడండి, ఏడిపిచ్చిన ప్రతి భర్త ఏమైపోతాడు? అర్ధాంతరంగా. వద్దు, అలాంటి స్థితి లేకుండా కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సిందే, కానీ మంచి ముదిమిలో దేవుడు మిమ్మల్ని దీవించులాగున ప్రార్థన చేస్తాం. తలలో ఉంచుదామా, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఎన్నో విషయాలు మీతో నాతో మాట్లాడాడు. ఇవి మన మేలు కొరకే తప్ప మనల్ని సూటిపోటివో ఎత్తుపొడుపులో కాదు. మనం ఒకరికొకరు తోడుగా ఉండాలి అని, ఒకరికొకరు తోడుగా ఉండాలి అని. అందుకే దేవుని ఏర్పాటులో అది సిద్ధపరిచాడు తప్ప మధ్యలో ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి. వాటి వైపు చూస్తూ బంధాలను చెడగొట్టుకోమాకండి, బాంధవ్యాలను చెడగొట్టుకోమాకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. విలువైనది కన్నీరు, దాన్ని ఎప్పుడు కార్చాలో, ఎందుకొరకు కార్చాలో, దానివల్ల ఏ మేలులు దీవెనలు ఉన్నాయో, ఓ తండ్రి, మీరు కొన్ని మాటలు ఈ రాత్రి మాతో మాట్లాడారు.
మీ మాటల మాధుర్యత విన్న బిడ్డలముగా, ఈ వాక్యమైన బిడ్డలు ఎలాంటి కన్నీరు వారిని వెంటాడుతూ ఉందో, వెంబడిస్తూ ఉందో తండ్రి మీరు మేలు చేయండి నాయన. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి ఆనందమైన జీవితాలు మా ప్రియుల బిడ్డలకు దయచేయండి. సమస్యలు ఉండకపోవు కానీ సమస్యలను అధిగమించేటటువంటి ఆత్మస్థైర్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి నాయన. ఎవరినో ఒకరి కోసం మాట్లాడడం లేదు. ఈ టీవీ ద్వారా వినే వాళ్ళ కన్నీరు ఎన్ని బాధలుగా ఉన్నాయో, లేదా ఇక్కడ కూర్చున్న వారి కన్నీరు ఎంత సంద్రముగా ప్రవహిస్తూ ఉందో ఎరిగిన దేవా మేలు చేయండి. వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితములో, వారి వ్యక్తిగత జీవితములో సంతోష సమాధానాలు ఇచ్చి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునుమని. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణనాథుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.